మానసిక కోణంలో చూస్తే 3 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇడ్, ఈగో, సూపర్ ఈగో. నా అనే భావన. ఇడ్ ఏంటంటే నేను అన్నది ఎప్పటి నుంచి మొదలవుతుంది? బై బర్త్. ఓకే, నాకు కావాలి, ఇది నాది, నాకు, నాదే, నేనే అనేటివి ఉంటాయి. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి భావాల్లో సాటిస్ఫై అవుతాయి, కొన్ని భావాలు సాటిస్ఫై కావు. అలాగే అవి అన్నగదొరకపడి ఉంటాయి. ఎప్పుడు ఇడ్ అనేది ప్లెజరబుల్ యాక్టివిటీస్. ఓకే, ప్లెజరబుల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీ యొక్క శరీరంలో, మనసులో అలాగే దాగి ఉంటాయి. ఏది వాస్తవం? ఇది నాకు నచ్చింది, ఇది నాకు కావాలి. ఇది కుదరదు. ఇప్పుడు మీ నాన్నకి నాకు నచ్చింది డాడీ, నాకు ఈ ఫోనే కావాలని అడిగారు. లేదమ్మా, ఇప్పుడు నాకు అంత పైసలు లేవు, ఇప్పుడు కొనివ్వను నేను. కానీ వాస్తవం ఏంది? అదే నీకు ఇష్టం. ఇప్పుడు ఇది కాదు, నువ్వు ఇది తీసుకొని ఒక కీప్యాడ్ ఫోన్ తెప్పించాడు. మీలో ఏముంటుంది? కీప్యాడ్ ఫోన్ ఫిజికల్గా ఉంటుంది, కానీ మనసులో ఏముంది? ఆ స్మార్ట్ ఫోనే ఉంది. అంటే రియాలిటీ ఏంది? యు ఆర్ ప్రియాక్యుపైడ్ విత్ వాట్ యూ వాంట్ ఇట్. కానీ అక్కడ డిఫరెన్స్ వచ్చాయి. మొరాలిటీస్ ఏంది? ఈరోజు మీ నాన్న ఇప్పించాడు కనుక, మీ నాన్నకి ఎదిరించలేను కనుక ఈ సందర్భం నువ్వు కాంప్రమైజ్ అయ్యి ఆ విషయం చేస్తావు. అది సూపర్ ఈగో. అంటే ఒక ప్రవర్తనని నిర్ధారించేది ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఎప్పుడైతే సూపర్ ఈగో అన్నది బ్యాలెన్స్ కోల్పోతుందో, అంటే సామాజిక విలువలు, సోషల్ రెగ్యులేషన్స్ అనేది ఎప్పుడైతే కోల్పోతుందో, ఎప్పుడైతే ఇడ్ ప్లెజర్ పెరుగుతుందో, ఎప్పుడైతే ఇడ్ అంటే ఇడ్ అనేది నాకే, ఇది నాది, దిస్ మైన్, నా అనే భావన అధిగమించిపోతుందో, ఎప్పుడైతే నువ్వు ఓవర్ రియాలిటీకి వెళ్ళిపోతుంటావు, అప్పుడే మానసికంగా నువ్వు వేరవుతావు. అప్పుడే ఇది జరుగుతుంది. చూడండి, నాకు పొందనిది ఎవరికి పొందకూడదు. ఇక్కడ ఏమవుతుంది? ఇడ్ ప్లెజర్ మొదలైంది. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటూ ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరి మధ్య ఒక కంపాటబిలిటీ సరిగా కుదరక, లేదంటే అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక నియర్నెస్ ఏర్పడిన తర్వాత పర్సనాలిటీస్, వాళ్ళ క్యారెక్టర్స్ పరిపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళకి వర్కౌట్ కాదని ఇడిపోవాలనుకుంటారు. అని ఎదుటి వ్యక్తికి చెప్తే, నాకు కానిది ఇంకొకరికి పొందకూడదు అంటే ఆ వ్యక్తిని చంపేస్తారు. ఇది జరిగింది కదా మన హైదరాబాద్లోనే. ఒక అమ్మాయి అలాగా ఇంజనీరింగ్ స్టూడెంట్ని, అంటే నాకు కాకుండా ఇంకొక వ్యక్తితో మాట్లాడి, ఇదేంటి ఇందుకు క్రైమ్ జరిగింది? ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. ఈ మూటి మధ్య. అంటే ఇది మానసిక కోణంలో చూస్తాం. అంటే సామాజిక కోణంలో చూసినప్పుడు కుటుంబం అనేది ఫస్ట్ సొసైటీ, తల్లిదండ్రులు అనేది ఫస్ట్ సొసైటీ. తల్లిదండ్రుల వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు? తల్లిదండ్రుల యొక్క రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? తల్లిదండ్రుల యొక్క అవినాభావ సంబంధాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? మీరు గమనించండి. ఎటువంటి వాతావరణంలో ఆ పిల్లలు పెరుగుతున్నారు? ఒకటి నెగ్లెక్టెడ్ చైల్డ్ రేటింగ్ జరుగుతుంది. అంటే పిల్లల్ని గమనించకపోవడం, వాళ్ళ యొక్క అవసరాలు కానీ వాళ్ళకి ఫిజికల్ ప్రెజెన్స్ తగ్గింది. నెంబర్ 2, ఫిజికల్ కాంటాక్ట్ కూడా వెళ్ళి పిల్లల్ని కౌగులించుకోతే ఉన్న రోజు ఎక్సెసివ్గా అవుతుంది, లేని రోజు పూర్తిగా రాకుండా పోవడం. అంటే తల్లిదండ్రుల యొక్క సంభాషణ కావచ్చు, తల్లిదండ్రులు చేసేటువంటి సోషల్ లైఫ్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లలపైన ప్రభావం చూపుతా లేవా? ముఖ్యంగా మనం చూస్తుంటాం ఇప్పుడు ఈ ఫ్యామిలీ కోర్టుల్లో ఎన్ని కేసులు తగాదాలు ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ జరగడానికి అంతకుముందు ఆ పిల్లలు ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కదా. కనీసం ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా ఆ పిల్లలకి సరైనటువంటి మార్గనిర్దేశకత్వం చేయాల్సిన బాధ్యత మనకు కొన్ని సొసైటీకి అవసరం చేయాలి. అది కూడా ఎంతవరకు జరుగుతుంది అనేది మనం చూడొచ్చు. ఓకే, ఇక సమాజ బాధ్యతలు అంటే కుటుంబ వ్యవస్థలో కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సిస్టమ్. గ్రాండ్ మదర్ చూసేటువంటి పరిస్థితులు కూడా గ్రాండ్ చిల్డ్రన్స్కి లేవు. అప్పుడు కూడా వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఓకే, ఇది కూడా ఒక రకంగా ప్రభావం చేస్తుంది నేర ప్రవృత్తికి. ఇంకా మూడో విషయం ఏంటంటే సోషల్ కంపారిజన్, సోషల్ ఐడెంటిటీ. సోషల్ కంపారిజన్, సోషల్ ఐడెంటిటీ పెరిగింది ఇప్పుడు. ఒకప్పుడు పరిమితంగా ఉండేది, ఇప్పుడు సోషల్ కంపారిజన్ ఎక్స్ట్రీమిటీస్గా ఉంటున్నాయి. ఉదాహరణకి 1 కోటి మందికో, 2 కోట్ల మందికో, 10 కోట్ల, 100 కోట్ల మందికి ఎవరో ఒక వ్యక్తి ఒక డిస్కవరీ చేస్తారు. ఆ డిస్కవరీ చేసి తన లైఫ్ చాలా ఫ్లరిష్గా తన ఐడియాని తను మార్కెటింగ్ చేసుకొని చాలా చిన్న వయసులో, చిన్న టైంలో చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి మనకు మోడల్ రైట్. ఆ మోడలింగ్ తీసుకుంటున్నాం. కానీ ఆ వ్యక్తి పరిస్థితులకి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి అంటే మెంటల్ ఎబిలిటీస్కి నువ్వు కంపారిజన్ చేసుకుంటున్నావా? అది తెలియదు నీకు. మనం ఏం కంపారిజన్ చేసుకున్నాం? ఓన్లీ అతని యొక్క ప్రొడక్షన్ మాత్రమే కంపారిజన్ చేసుకున్నాం. అది తప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐఐటీని కాలేరండి. కానీ ఇప్పుడు 90% మీకు అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది ఐఐటీ కావాలంటే మా దగ్గరికి రండి అని. అంటే ఎంతమందికి ఇస్తారు ఐఐటీ సీట్లు అండి? ఆ 2 సీట్లు లిమిటెడే కదా. కానీ దాంట్లో ఎంతమంది పోతారు?
ఒక సీటుకి 1,00,000 మంది కాంపిటీషన్ ఇచ్చుంటుంది వ్యవహారం. అవును. అప్పుడు అంత కాంపిటేటివ్ దానికి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఎబిలిటీస్ని అంచనా వేసి వాళ్ళకున్న స్థితికి అనుగుణంగా మనం వాళ్ళ యొక్క లైఫ్ని డిటర్మైన్ చేయాలి. దాని బాధ్యత ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు ఉంది, పిల్లవాడికి ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే తను అనుకున్నది తను చేసేది ఒకటైతే ఎమోషనల్ రెగ్యులేషన్స్ పెరుగుతాయి, మానసిక స్థిమితత్వం పెరుగుతుంది, మోరల్ పెరుగుతాయి, తను సంతృప్తిగా బతుకుతాడు. తన స్థితి మించి కాన్ఫ్లిక్ట్ లోనవుతాడు, డిస్సాటిస్ఫాక్షన్ వస్తాయి, కోపం పెరుగుతుంది, వైలెన్స్ పెరుగుతుంది, క్రైమ్ అనేది పెరుగుతుంది. క్రైమ్ అంటే ఒకరిని మర్డర్ చేయడమే కాదండి, తను గాయపరచుకోవడం కూడా క్రైమే.